ఎట్టయ్యాడు, ఇప్పుడు సన్మార్గుడు ఎట్టయ్యాడు. అంటే కాలక్రమంలో మనం విధానాల్ని మార్చుకుంటున్నాం. అక్కడ అదే ప్లాంట్ పెడుతున్నారు, స్టీల్ ప్లాంట్ 2028కి అవుతుంది. వాస్తవంగా ఇప్పటికి అయిపోవాలి. 2 ఏళ్లలో కట్టగలరు. 23లో శంకుస్థాపన జరిగింది, 24లో ఎన్నికలు వచ్చేసినాయి. అప్పటికి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు అక్కడ. ఆ తర్వాత ఆ జిందాల్ వాళ్ళకి సంబంధించిన దాని మీద ఎన్ని గొడవలైనవి, సీఎం రమేష్ వాళ్ళది, ఆదినారాయణ రెడ్డి వాళ్ళది, ఇవన్నీ కూడా అడ్డుకున్నారు కదా. ఈ 2 ఏళ్లలో అధికార కూటమి అడ్డుకుని ఇప్పుడు వీళ్ళతో కాంప్రమైజ్ అయితే ఇండస్ట్రీ నడుస్తుంది. అప్పుడు ఎవరిది విధ్వంసం, ఎవరిది పాలన? అప్పటి నుంచి గొడవ లేకపోతే ఈ 2 ఏళ్లలో అక్కడ అయిపోయి ఉండేది కదా. ఇంకోటి, గతంలో 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేయలేదు. ఎందుకని? భూ సమీకరణ ఇదంతా. ఇప్పుడు కూడా భూ సమీకరణ వివాదాలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కరించుకోవాలి. రెండవది, ఫస్ట్ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే అసలు ఏ రాజధాని లేదు కాబట్టి ఏదో ఒకటి ముందు తగలెట్టనిండ్రా బాబు అంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేగాని పూర్తి అయిపోయిన తర్వాత వాటి నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు తిట్టారు, చంద్రబాబు గారు చెప్పినట్టు. ఆ తర్వాత ముందు సావనీయండ్రా అన్నారు. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ రాజశేఖర రెడ్డి చేతికి పోయింది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ రేపు జగన్మోహన్ రెడ్డి చేతికి పోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్లు అనుకున్నాడండి. దాని పేరు ఏమంటారు, మన అవుటర్ రింగ్, ఓఆర్ఆర్ 12 కిలోమీటర్లు అనుకున్నాడు. శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ అనుకున్నాడు. కానీ ఏది స్టార్టింగ్ కూడా చేయలే. చర్చలు జరిగినాయి, ప్రతిపాదనలే జరిగినాయి. ఇక నీరు